హాయ్ అండి. నేను మీ సరోజ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బియ్యపు పిండితో మంచి స్నాక్ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా చేసుకునుడు. మనకు ఒక బియ్యపు పిండి ఉంటే సరిపోద్దండి. మనకు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఒక కప్పు బియ్యపు పిండితో స్నాక్ అయితే ఇలా చేసి పెట్టచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి మీరు తప్పక ట్రై చేయండి. మీకు బాగా నచ్చుతుంది. అంత బాగుంటుంది. ఇది స్నాక్ రూపంగానే కాకుండా ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ లెక్క అయినా తీసుకోవచ్చు. తొందరగా ఒక 10 నిమిషాలలోనే చేసుకోవచ్చు. ఇప్పుడు దీని తయారు చూద్దాము. నేను ఒక కప్పు బియ్యపు పిండి తీసుకున్న. దానికి తగినంత సాల్ట్ వేసుకోండి. ఒక హాఫ్ స్పూను కొంచెం కొత్తిమీర చిన్నగా కట్ చేసి వేసుకోండి. వేసుకొని వాటర్ అన్నది కొంచెం వేడి చేసి వేసుకోండి. మనకు పిండి అన్నది సాఫ్ట్గా తయారవుతుంది. చల్లటిది పోస్తే అంత సాఫ్ట్గా కాదు. అందు గురించి కొంచెం వేడి వాటర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ కొన్ని వేసుకుంటా పిండి అంతా కలుపుకోవాలి. చూడండి, ఫస్ట్ కొంచెం వేడి ఉంటాయి కాబట్టి మనం ఒక స్పూన్ కానీ గంటె కానీ పెట్టి కలపాలి. కొంచెం చల్లారినాక మనం చేత కలుపుకోవాలి. మనం చపాతీ పిండి ఎట్లా కలుపుకుంటామో అట్లా కలుపుకోవాలి సాఫ్ట్గా తయారయ్యేదాకా. చూడండి అట్లా. ఇప్పుడు దాన్ని అంతా కలుపుకున్నాక దానికి ఒక మూత పెట్టేసి దాన్ని పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు మనం స్టవ్ అంటు పెట్టి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక్క స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కాగినాక ఇప్పుడు మనం ఉల్లిపాయలతో వేసుకోవాలి. చిన్నగా కట్ చేసి ఉల్లిపాయలు వేగినాక ఇప్పుడు కొన్ని క్యారెట్ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి. మనకు అన్నీ ఎక్కువ కుక్ కాకుంటే కొంచెం షాలో పై లెక్క ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఒక్క పావు స్పూనే నేను అల్లం వేసుకుంటున్నా. అల్లం వేసుకోండి, లేకపోతే కిచ్ చేయచ్చు. ఇప్పుడు మనం అదంతా కలుపుకున్నాక కొంచెం పసుపు వేసుకోండి. ఒక పావు స్పూన్ దాకా వేసుకున్నాక మనం ఆలుగడ్డని ఉడకబెట్టి అట్లా మ్యాష్ చేసి ఉంచుకోవాలి. నేనైతే ఒక చిన్న సైజు 2 తీసుకున్న. పెద్దది అయింది ఉంటే ఒకటైతే సరిపోయిద్ది. ఇప్పుడు దాన్ని మనం పోపులో వేసుకొని అంతా కలుపుకోవాలి. స్టవ్ అన్నది మీరు లో ఉంచుకోండి, హైలో పెట్టకండి. ఇప్పుడు అంతా కలుపుకున్నాక మనం చివరిగా కొత్తిమీరాకు చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. చూడండి, వేసుకున్నాక ఒకసారి కలుపుకున్నాక మనం స్టవ్ ఆపుకోవాలి. ఇప్పుడు ఒక పావు స్పూను ధనియా పొడి, ఒక పావు స్పూన్ ఏమో చాట్ మసాలా లేకపోతే ఆన్సూర్ పొడి అయినా, లేకపోతే ఏం లేకుండా కానీ నిమ్మకాయ చెక్కన పిండుకోవచ్చు. ఇప్పుడు మనం దాన్ని అంతా అట్లా ఉడికించుకున్నాక స్టవ్ ఆపుకోవాలి. స్టవ్ ఆపుకొని దాన్ని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకు పిండి అంతా చూడండి సాఫ్ట్గా అయింది కదా. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని కొంచెం పిండి ముద్దను తీసుకోవాలి. చిన్న మనం చపాతీకి ఎంత తీసుకుంటామో అంత తీసుకోండి. చిన్నగా తీసుకున్నాక దాన్ని అరచేతులు వేసుకొని ఒక గిన్నె టైపు చేసుకోవాలి. చేసుకున్నాక ఇప్పుడు దాంట్లో స్టఫింగ్ పెట్టుకోవాలి. చాలా బాగుంటుందండి. ఇట్లా ఒకే తీరు బ్రేక్ఫాస్ట్ తిని బోర్ కొట్టినప్పుడు ఇలా చేయండి, చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళు అయితే ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది. ఇప్పుడు మనం ఆలు స్టఫింగ్ పెట్టేసి వీటిని క్లోజ్ చేసుకోవాలి. అట్లా చూడండి, మనకు ఆలుదంతా లోపలికి పోయేటట్టు అట్లా అనుకుంటా దాన్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసినాక మళ్ళీ బాల్ టైప్ అనుకొని దాన్ని అరచేతులనే కొంచెం ఫ్లాట్గా చేసుకోవాలి. చూడండి, అట్లా చేసుకున్నాక మనం వీటిని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం. అన్నీ అలాగే ప్రిపేర్ చేసుకోవాలి. అంత తీసుకోండి, పిండి ముద్ద సరిపోతుంది. మనకి ఇవి లోపల సాఫ్ట్గా, పైన కొంచెం క్రంచీగా చాలా బాగుంటుందండి. కొంచెం క్రిస్పీగా ఉంటాయి పైన. ఇవి లోపల హాల్ ఉన్నది కాబట్టి స్టఫింగ్ సాఫ్ట్గా ఉంటుంది. తిన్న కొద్ది అయితే భలే టేస్ట్ ఉంటుంది. ఒక్కటి తిని అక్కడ 2, 3 లాగించుతారు, అంతా బాగుంటుందండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇప్పుడు మనం అలాగే చేసుకోవాలి. చూడండి, అట్లా అనుకుంటే సరిపోయిద్ది.
ఇప్పుడు మనం మిగతా పిండిస్తాం అట్లనే చేసి తీసుకోవాలి ఇవన్నీ. మనం తీసుకున్న పిండికి నేను నా స్టఫింగ్ ఆడికాడికి కరెక్ట్ సరిపోయిందండి. చూడండి. ఇలా ఒక్కసారి మీరు ట్రై చేయండి. పిల్లలు ఇంటికాడ ఉంటారు కదా, ఏదో ఒకటి స్నాక్ అడుగుతారు కదా, దీన్ని స్నాక్ రూపంగా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చూడండి, చేసుకుంటే సార్ చాలా ఈజీ కాబట్టి మనం అప్పటికప్పుడు 10 నిమిషాలలో చేసేసుకోవచ్చు. అన్నీ ప్రిపేర్ అయినాక ఇప్పుడు మనం ఇడ్లీ పాత్ర తీసుకోవాలి. ఇడ్లీ పాత్ర గిన్నెలకు కొంచెం ఆయిల్ రాసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నవి ఒక్కొక్కటి మనం ఇడ్లీలు ఎట్లా పెట్టుకుంటామో అట్లా పెట్టుకోవాలి గిన్నెలలో. అట్లా ఇప్పుడు మనం స్టాండ్లో ఇవి పెట్టుకున్నాం కదా, గిన్నెల ఒక గ్లాసులన్నీ వాటర్ వేసి అవిటిని వేడి చేసుకోవాలి. మనకు వాటర్ కాగినాయి కదా, ఇప్పుడు ఈ స్టాండ్ని అందులో పెట్టేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక్క 10 నిమిషాలే వీటిని బ్రేక్ చేసుకోవాలి. ఎక్కువ టైం తీసుకోవు, ఒక 10 నిమిషాలు అయితే సరిపోతుంది. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మనం వీటిని తీసుకుంటే మనకు కొంచెం కుక్ అయి ఉంటాయి అవి. ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, అన్నీ మనం అట్లా తీసుకున్నాక మనం వీటిని మళ్ళీ పెనం పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. మీరు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో అయినా చేసుకోవచ్చు. మనం ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు కొన్ని నువ్వులైనా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం వీటిని 2 వైపులా వీటిని ఫ్రై చేసుకోవాలి. మనం సాలో ఫ్రై చేసుకుంటాం కదా, అలా చేసుకోవాలి. కొంచెం మంచి కలర్ వచ్చేదాకానే వీటిని 2 వైపులా వీటిని అట్లా ఫ్రై చేయాలి. అప్పుడే క్రిస్పీగా ఉంటాయి. చూడండి అట్లా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా బాగుంటాయండి. మనం మిగతా ఇస్తాం మనకు దాంట్లో ఉన్న ఆయిల్ తోటే సరిపోతుంది. మిగతా ఇస్తాం పెట్టేసి మనం వీటిని ఫ్రై చేసి తీసుకోవాలి. చాలా బాగుంటాయండి. ఒక్కసారి ట్రై చేయండి, మీకే నచ్చుతాయి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. తప్పక ట్రై చేయండి. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్తో నా వీడియో ఇంకా కొంతమందికి చేరుతుంది. మీరు ఇలా చేసుకొని ఎలా కుదిరింది అన్నది కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే పక్కకున్న బెల్ ఐకాన్కి ఇచ్చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది.